అందరికీ నా నమస్కారం. ఈసారి ఐగన్ ఫేసెస్ గురించి వీడియో నేను ప్రస్తావన చేసుకొస్తున్నాను. ఇంతకుముందు నేను ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ గురించి మీకు వివరంగా చెప్పాను. ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్లో మీరు మల్టిపుల్ డైమెన్షన్స్ని మీరు సబ్ ఫీచర్ ఫేస్లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో దాని ద్వారా మీకు డేటా కంప్రెషన్ అవుతుంది. అంటే మీకు లెస్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్తో మీరు తక్కువ డైమెన్షన్స్తో మీరు డేటా అనలైజ్ చేయడానికి వీలు పడుతుంది. దాంట్లో కొంచెం మాత్రం డేటా లాస్ అయితే ఉంటుంది. కానీ మనకేంటంటే ఏదైతే మనకి అనాలిసిస్ కావాల్సిన డేటా ఏదైతే ఉంటుందో అది మనం ఫీజిబిలిటీ బాగుంటుంది అన్నమాట. సో ఈ పర్టిక్యులర్ ఐగన్ ఫేసెస్ ఇదొక యూస్ కేసు పీసీఏ కంప్రెషన్ టెక్నిక్కి. సో నేను డిస్క్రిప్షన్లో పీసీఏ గురించి ఆల్రెడీ పాత ట్యూటోరియల్ చెప్పాను. నేను దాని గురించి డిస్క్రిప్షన్ లింక్ కూడా పెట్టాను. దయచేసి మీరు అది కానీ చూడకపోతే మీరు తిరిగి చూడండి పీసీఏ వీడియో. ప్రస్తుతానికి దానికి సంబంధించిన కొన్ని విషయాలు చూపించి మీకు ఐగన్ ఫేసెస్ గురించి నేను మీకు క్లుప్తంగా చెప్తాను. మీరు ఇంతకుముందు ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ చేసేటప్పుడు మీకు ఒక డేటా సెట్ చూపించాను. ఈ డేటా సెట్లో మీరు చూస్తే ఇక్కడ 4 డైమెన్షన్స్ ఉన్నాయి. ఓకే, అవుట్పుట్ వచ్చేసి ఈ క్లాసు, ఇన్పుట్ వచ్చేసి ఈ 4 డైమెన్షన్స్ అనమాట. 4 డైమెన్షన్ వచ్చేసి ఒక దాని లెంత్ విడ్త్, ఇంకో దాని లెంత్ విడ్త్ అనమాట. పెటల్ లెంత్ పెటల్ విడ్త్. సో దీని ఆధారం చేసుకొని ఒక పువ్వుకు సంబంధించిన ఏ జాతియో కనుక్కోడానికి మనకి వీలు పడుతుంది అనమాట. సో దీన్ని నేను పీసీఏ వాటిలో కంప్రెస్ అల్గోరిథం వాడి కోవేరియన్స్ చేసి ఫైనల్గా ఆ 4 డైమెన్షన్ ఫీచర్ స్పేస్ని 2 డైమెన్షన్స్ ఫీచర్ స్పేస్ కిందకి కన్వర్ట్ చేశాను అనమాట ఇలాగా. సో ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ఉన్నాయో దాని అక్యురసీ వచ్చేసి 95%. అంటే ఏదైతే ప్రిన్సిపల్ కాంపోనెంట్ కింద మనము తీసుకొచ్చామో దాంట్లో 95% డేటా ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే మనకి డేటా అనలైజ్ చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. అక్యురసీ కూడా ఉన్న అక్యురసీతో కొంచెం డేటా లాస్ సాక్రిఫైస్ చేసి మనం ఇక క్లియర్గా మనకి డేటా గురించి అండర్స్టాండింగ్ ఉంటుంది. దానికి సంబంధించిన ప్రెడిక్షన్ కూడా చేయగలుగుతాం అనమాట. ఇప్పుడు మీరు ఇది చూస్తే ఇంతకుముందు 4 డైమెన్షన్స్తో గ్రాఫ్ ప్లాట్ చేయడం చాలా కష్టం. 2 డైమెన్షన్తో చేయొచ్చు, 3 డైమెన్షన్స్తో చేయొచ్చు, 4 డైమెన్షన్స్తో చేయొచ్చు. కానీ అది కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది. ఇప్పుడు 4 డైమెన్షన్ ఫీచర్ స్పేస్ని 2 డైమెన్షన్ ఫీచర్ స్పేస్లోకి మనం మార్చుకున్నాం. ఇది 4 డైమెన్షన్ నుంచి 2 డైమెన్షన్ నుంచి కన్వర్ట్ చేయడం కాదు. ఇది ఏంటంటే 4 డైమెన్షన్స్ నుంచి 2 ఫీచర్ సబ్స్పేస్ అని చెప్పాలన్నమాట. అది కరెక్ట్. అది ఎందుకంటే మనం ఒక అల్గారిథం టెక్నిక్స్ వాడి ఆ డేటా మొత్తాన్ని మనం ఒక ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ కింద జతపరిచాం కాబట్టి దీన్ని డైమెన్షన్ కన్వర్షన్ అంటారు. ఫీచర్ సబ్స్పేస్ ఫీచర్ అంటారు, డైమెన్షన్స్ అంటారు వీటిని. సో ఇది చూస్తే మనం 2 ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ కింద కన్వర్ట్ చేసుకొని దానికి సంబంధించిన గ్రాఫ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇది మోర్ లైక్ హైబ్రిడ్ డైమెన్షన్స్ అని అనుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని మనం ఒక కంప్రెషన్ లాజిక్ కింద కూడా వాడుకోవచ్చు. ఇది ఇప్పుడు మీరు చూసారంటే ఇదేదైతే సెలబ్రిటీ ఫేసెస్ ఉన్నాయో అది నేను ఒక డైరెక్టరీ నుంచి లోడ్ చేసుకొని అది నేను ప్లాట్ చేస్తున్నాను అనమాట. ఈ ప్లాటింగ్ కూడా చాలా సింపుల్, చాలా ఈజీ. ఇక్కడ మీరు చాలా చిన్న మెథడ్, మీరు ఈ మెథడ్స్ వాడుకొని ఈ కొన్ని ఇవి ఇమేజెస్ మీరు ప్లాట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక చిన్న పీసీఏ అల్గోరిథం వాడాను. దీంట్లో ఎస్విడి వాడుకొని మన పీసీఏ సంబంధించి కాంపోనెంట్స్ మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఎస్విడి పీసీఏ ఒక పార్ట్ అనమాట. ఎస్విడి గురించి కూడా నేను ఒక వీడియో తీశాను. దాని గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఎస్విడి గురించి కూడా మీరు చూడండి. సో ఎప్పుడైతే మనకి ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ వస్తాయో దాన్ని మీరు డేటా కంప్రెషన్ కింద వాడుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 1000 శాంపుల్ స్పేస్ ఉన్నాయండి. ఇప్పుడు చూడండి ఏదైతే మన డేటా తెచ్చానో దాంట్లో 1000 శాంపుల్ స్పేస్ ఉన్నాయి. అండ్ దీని ఇమేజ్ విడ్త్ హైట్ వచ్చేసి 64/64 బిట్స్ అనమాట. 64/64 బిట్స్ ఉన్నాయి. దెన్ 1000 డైమెన్షన్స్ కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. ఫీచర్ స్పేస్ ఉందన్నమాట. సో దీన్ని మనం ఏం చేస్తున్నా అంటే 250 కాంపోనెంట్స్ కింద పెట్టుకొని నేను పీసీఏ ఇది చేస్తున్నాను అనమాట. పీసీఏ అల్గోరిథం వాడుతున్నాను. పీసీఏ అల్గోరిథం తెచ్చుకొని నేను ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ తెచ్చుకున్నాను అనమాట. ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ తెచ్చుకున్నాక నాకు డేటా కొంచెం కంప్రెస్ డేటా అనమాట. ఇప్పుడు చూడండి వీటిని ఐగన్ ఫేసెస్ అండ్ ఐగన్ టైటిల్స్ అంటారు అనమాట. ఇవన్నీ ఏంటంటే ఐగన్ వెక్టర్ సంబంధించిన వాల్యూస్.
ఫేసెస్ చూస్తే మనకి ఈ రకంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఏంటంటే కంప్రెస్డ్ డేటా అనమాట. సో దీనికి కావాలంటే మనం రీకన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. రీకన్స్ట్రక్షన్ చేసినా కూడా మనకి ఇది రివర్స్ టెక్నిక్ వాడుకోవచ్చు అనమాట. ఏదైతే వెయిట్స్ ఉన్నాయో, ఏదైతే పారామీటర్స్ మనకి పీసీఏ కాంపోనెంట్స్ వచ్చాయో అవే పారామీటర్స్ వాడి మనం రీకన్స్ట్రక్షన్ చేయొచ్చు అనమాట. కానీ ఏంటంటే దీంట్లో కొంచెం డేటా లాస్ ఉంటుంది. మనం ప్రీవియస్ ఇది చూసినప్పుడు, డెమోలో చూసినప్పుడు మనకి చూస్తే మనకి 95% అక్యురసీ వచ్చింది. కొంచెం డేటా లాస్ అయిందనమాట. సో అట్లానే ఇక్కడ కూడా కొంచెం డేటా లాస్తో మనం చూడండి కొంచెం క్లియర్ పిక్చర్స్ మనం చేయగలిగాం. సో ఇట్స్ మోర్ లైక్ అన్జిప్పింగ్ ద డేటా అండ్ అన్జిప్పింగ్ ద డేటా అనమాట. సో కొంచెం డేటా లాస్తో మీరు కొన్ని కాంపోనెంట్స్ వాడి 250 కాంపోనెంట్స్ వాడుకొని మీరు ఈ ఫేస్ రీకన్స్ట్రక్షన్ మీరు చేయగలిగారనమాట. లేదు మీకు కొంచెం అక్యురసీ కావాలంటే మీరు 1000 కాంపోనెంట్స్ పెట్టి వీ కెన్ గెట్ 1000 కాంపోనెంట్స్ పీసీ ప్రిన్సిపల్ కాంపోనెంట్ ఆల్గోరిథమ్స్. దాన్ని బట్టి మీరు చేస్తే చూడండి డేటా కంప్రెషన్ కొంచెం తేడా ఉంటుంది. 250 డేటా కంప్రెషన్తో రీకన్స్ట్రక్షన్ చేశాక మీకు చూడండి ఇంకో కొంచెం క్లారిటీగా ఉందన్నమాట. సో ఇట్లాగా మనం డేటా కంప్రెషన్ డీకంప్రెషన్ పీసీఏ టెక్నిక్ మనం వాడచ్చు అనమాట. సో మీకు 250 కాంపోనెంట్స్కి 1000 కాంపోనెంట్స్కి మీకు ఈ మాత్రం తేడా ఉంటుంది అనమాట. సో మీరు ఎంతవరకు మీ డేటా లాస్ సాక్రిఫైస్ చేసుకొని మీరు డేటా మీరు అనలైజ్ చేయవచ్చు, దాని ప్రకారంగా మీరు కాంపోనెంట్స్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం వచ్చిన డేటా, మనం ఉన్న డేటాలో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, తర్వాత ఆ కాంపోనెంట్స్ వాటి సాచురేషన్ ఏంటి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు 1000 కాంపోనెంట్స్లో మీకు ఇంత క్లారిటీ వచ్చింది. అదే మీకు 2000 కాంపోనెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇంతే క్లారిటీ వస్తుంది, కానీ మీకు పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే 1000 కాంపోనెంట్స్ ఉన్న సాచురేట్ అవుతుంది. అది ఎలాగా అనేది మీకు కింద చూపిస్తాను. ఇక పీసీ అల్గారిథంలో చూడండి నేను కొంచెం డిఫరెంట్గా ఉంది మెథడ్. సో ఏంటంటే దీంట్లో నేను ప్రొజెక్టెడ్ వాల్యూస్, ఐగన్ వాల్యూస్ మాత్రం తెచ్చుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు నేను సమ్ అదర్ కొన్ని ఎక్స్ట్రా వాల్యూస్ తెచ్చుకున్నాను. ఇక్కడ పీసీ అల్గారిథం ప్రొజెక్టెడ్ వాల్యూస్, కాంపోనెంట్, మీన్, సెంటర్ డేటా. ఈసారి ఏమో నేను ఓన్లీ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ మాత్రం తెచ్చుకుంటున్నాను, అంతే డేటా. మిగతాదంతా సేమ్. నేనేంటంటే ఇక్కడ ఎస్విడి వాడే బదులు నేను ఐగన్ వాడుతున్నాను. ఇప్పుడు ఎస్విడిలో కూడా ఐగన్ వెక్టర్స్, ఐగన్ వాల్యూస్ ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు అది నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో పెట్టాను ఐగన్ వాల్యూస్ గురించి, అది కూడా మీరు చూడగలరు ఐగన్ వాల్యూస్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే ఇది మ్యాక్సిమం అసలు నేను ఇచ్చిన డేటాలో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయని చూస్తే 4096 కాంపోనెంట్స్ ఉన్నాయి. 4096 కాంపోనెంట్స్ని నేను ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఏదైతే ఈ క్యుములేటివ్ పద్ధతి ఉందో, ఇప్పుడు చూడండి ఇంతకుముందు వేరియన్స్ ఉందన్నమాట. వేరియన్స్ అంటే ఇప్పుడు నా ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ 4 డైమెన్షన్స్కి నాకు 4 ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ వచ్చాయండి. సో ఎన్ని డైమెన్షన్స్ అన్ని ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ వస్తాయి నాకు. కానీ ఏదైతే ఫస్ట్ ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ ఉంటాయో దాంట్లో వేరియేషన్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అంటే దాంట్లో డేటా సంబంధించిన ఎక్కువ వేరియేషన్స్ అనమాట. అంటే దీని మీద ఎక్కువ డిపెండెన్సీస్ ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు చూడండి మీరు క్యూములేటివ్గా యాడ్ చేసుకుంటే ఫస్ట్ది, సెకండ్ది డైమెన్షన్ వేసుకుంటే మీకు 95% డేటా ఉంది. సెకండ్ది, థర్డ్ది చూసుకుంటే 99% డేటా ఉంది. ఈ 95కి 99కి ఓన్లీ జస్ట్ 4% తేడా. కానీ ఏంటంటే ఇక్కడ డైమెన్షన్స్ వచ్చి 2 డైమెన్షన్స్ నుంచి 3 డైమెన్షన్స్ వస్తున్నాయి అన్నమాట. అట్లా మీరు 4th డైమెన్షన్ అని చేసిన 100%, అంటే ఆల్మోస్ట్ 0.5% డేటా వేరియన్స్ అనమాట. సో ఇలాగా మనకి ఉన్న కాంపోనెంట్స్ అన్నిటిని మనం వేరియస్ ఎంత అని చూసుకుంటే ఒక పర్టికులర్ లెవెల్లో సాచురేట్ అయిపోతుంది. అది వచ్చేసి 1000 అనమాట. సో 1000 ప్రిన్సిపల్ కాంపోనెంట్స్ దగ్గర మీకు ఆ డేటా వేరియన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 99% ఉందన్నమాట. సో మీరు 2000 తీసుకున్నా, 3000 తీసుకున్నా మీకు ఆల్మోస్ట్ 99 సంథింగ్ ఎల్స్ చాలా చిన్న తేడా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ చూడండి 1000లోనే మీకు వెరీ హై అక్యురేట్ డేటా వస్తుంది. సో మీరు 4000 కాంపోనెంట్స్ బదులు మీరు ఓన్లీ 1000 కాంపోనెంట్స్తోనే మీరు హై అక్యురసీతో మీరు డేటా కంప్రెషన్, అన్కంప్రెషన్ చేయడానికి వీలు పడుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ PCA యూస్ కేసు. సో ఇది PCA యూస్ కేస్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.